విశ్వంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు. ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది. రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడ పాలన ఎలా సాగుతుందో స్వయంగా విచారించేవాడు. దేశానికి సంబంధించిన వార్తలు గుర్రం మీద దేశములో అన్ని మారుమూల ప్రదేశాలకు చేరుతూ ఉండేవి. ప్రతి గ్రామంలో నడిబొడ్డున ఏర్పాటు చేసి అక్కడ వార్తలు అప్పటికప్పుడు తెలియబరుస్తూ ఉండేవి. ఒక సంవత్సరం రాజు పర్యటన బయలుదేరాడు. మొదట రామాపురానికి వెళ్ళాడు. అక్కడ అధికారి రామరాజు రాజుగారి తన ప్రస్తుత కార్యక్రమం నివేదించాడు. రామాపురం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామం పరిపాలన నిర్వహించడానికి 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావడం లేదు. కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగు విధంగా శిక్షిస్తూ వచ్చాడు. అలా అతను వారం దినాలు చేశాడు. అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు రావడం తగ్గిపోయింది. రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు, కొలువుకు ద్వారపాలకుడుకు తేడా, నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అన్నాడు. ప్రభు, ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి. అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు. అందుచేత వారిని వ్యతిరేకించడం చెప్పడు. అధికారి గనుక నేను గుమ్మం దగ్గర నిలబడితే ఉద్యోగులు నాకు భయపడతారు అన్నాడు రామరాజు. ద్వారం వద్ద నిలబడడానికి సిగ్గుగా, అవమానంగా లేదా అన్నాడు రాజు. విధి నిర్వహణలో నాకు సిగ్గు, అవమానం ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా. అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడిగా ఉండు. ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తా అన్నాడు రాజు. రాజుగారు తనను మెచ్చుకుంటాడనుకున్నాడు రామరాజు. కానీ రాజు చేసిన పనికి తెల్లబోయాడు. ఇది అన్యాయం ప్రభు అన్నాడు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇక్కడ కొలువులోని వారందరికీ అధికారివి. అయినా ఇక్కడ ద్వారపాలకుడివి. నీకంటే నీ కింద అధికారులు ఎక్కువగా అభిమానించబడుతున్నారు. గుమ్మం దగ్గర నువ్వు నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయడం లేదు. అన్నిటికీ మించి ఎంత విలువైన నీ సమయాన్ని ద్వారపాలకుడిగా వెచ్చిస్తున్నావు. ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగ్గా నిర్వహిస్తున్నట్టు ఉంది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుణ్ణి నియమించాడు. అక్కడి నుంచి భీమవరం వెళ్ళాడు. రాజుగారు తాను భీమవరం వెళ్తున్నట్టు ముందుగా ఎవరికీ చెప్పలేదు. ఆయన కన్నా 1 గంట ముందు మాత్రమే ఈ వార్త భీమవరం చేరింది. అక్కడ అధికారి రాజుగారు వస్తున్నట్టు వార్త ఊరు మధ్య వినిపించినప్పుడు తన కార్యక్రమాలే కాక ఊరి మధ్య ఉన్న అతను హడావిడిగా కార్యక్రమాలకు వెళ్ళి రాజుగారికి ఘనస్వాగతం ఏర్పాట్లు చెయ్యమని ఉద్యోగులను హెచ్చరించాడు. భీమవరం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను చూసి రాజుగారు తెల్లబోయాడు. అకస్మాత్తుగా వచ్చిన అధికారిక ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఉద్దేశం, నేను వస్తున్నట్లు మీకు ముందు ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగారు. తాను గొప్ప పని చేసి ప్రశంసలకు పాత్రుడు అవుతాననుకున్నాడు. నేను తలవని తలుపుగా తమరు వస్తున్న వార్త వినడం జరిగింది ప్రభు. వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లు చేశాను అన్నాడు భీమరాజు. నీ కార్యక్రమం చూడబోతే ఊరు చివరన ఉంది. వార్తలు వినబడేది ఈ ఊరి మధ్యలో కదా. ఆ సమయంలో నువ్వు నీ కార్యక్రమాల్లో ఉండక ఊరి మధ్యలో ఉన్నావు అని రాజుగారు అడిగారు. ఏదో కొలువు పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు. నీ కింది ఎందరో ఉద్యోగులు ఉంటారు. కొలువు సమయంలో నువ్వు ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చింది? నీకు నీ బాధ్యతలు సరిగ్గా తెలియరాలేదు. నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రామరాజును తొలగించి రాజు అప్పటికప్పుడు కొత్త అధికారిని నియమించాడు. సోమపురానికి బయలుదేరాడు. సోమపురం అధికారి సోమరాజు విశ్వాంతుడికి ఘన స్వాగతం ఏర్పాట్లు చేశాడు. స్వాగత సత్కార్యాలు చాలా బాగున్నాయి. అధికారిగా నువ్వు సాధించింది ఏమిటి అని విశ్వాంతరాజు సోమరాజును అడిగాడు. ప్రభు, నేను గ్రామంలో ఉండడం శుభదాయకమని అందరూ అంటూ ఉంటారు. అందుకు నిదర్శనం ఏమిటంటే గ్రామంలో జరిగే సంతాప సభలకు నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతాయి అన్నాడు సోమరాజు. సంతాప సభలేమిటి అని విశ్వాంతుడు అడిగాడు.
రాజ్యంలో గాని గ్రామంలో గాని ఎవరన్నా మరణించినప్పుడు కొలువులో సంతాప సభలు జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం మాకు అలవాటు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిన వాడు అధికారి అంటే నేను నా తర్వాత వాడైన వీరభద్రునికి ఆ అధికారం అప్పజెప్పాను. గత సంవత్సరంలో 26 ప్రముఖులు మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు. శుభకార్యాలంటే ఏమిటి అని రాజు అడిగాడు. నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు కదా, అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి. అందుకే అందరూ నన్ను శుభానికి వీరభద్రుని, అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు. అయితే ఇందులో వీరభద్రుడి తప్పు ఉండడానికి వీలు లేదు. అశుభాలకు వీరభద్రుడికి ఉన్న కారణం నాకేం తెలియదు. నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా. విశ్వాంతుడు చిరాకుపడి సోమరాజు వంక చూసి, సంవత్సరానికి 26 పర్యాయాలు అంటే నువ్వు ఇక్కడ ఉంటలేవు. నెల రోజులు 2 పర్యాయాలు ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట. అయినా నీవు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలంగా నువ్వు గ్రామాంతరంలో గడుపుతున్నావన్నమాట. కేవలం శుభకార్యాలు జరపటానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట. నీ బాధ్యతను నువ్వు విస్మరించావు. ఇలా బయట తిరగకూడదు. నీ స్థానంలో వీరభద్రుని అధికారికంగా నియమిస్తున్నాను. సోమాపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వాంతుణ్ణి ఇంకెన్ని గ్రామాలు తిరగవలసి ఉంది ప్రభు అని అడిగాడు. అవసరం లేదు. ఈ 3 గ్రామాల అధికారులతోనే నేను ఎలా వ్యవహరించానో రాజ్యమంతటా చాటింపు వేయించు అన్నాడు విశ్వాంతుడు. రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది.